భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాజేష్ రెడ్డి పాత్రికేయ మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్న ప్రభుత్వం, కాలేజీల విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సక్రమంగా నిర్వర్తించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. దళిత బిడ్డలు నాణ్యమైన విద్యను అందరూ అందుకోలేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎందుకంటే నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ముళ్ళుగానే పెట్టి పొడిచినా కూడా కనీసం సోయేస్తలేదు. కాబట్టి మనసు రాకపోయినా ఈ విద్యార్థులను మీరు రాకండి అని ఆ యాజమాన్యం చెప్పడం జరిగింది. అమలు చేసినటువంటి పాఠశాలలు విద్యార్థులను రానియకపోయినా ఇంతకంటే దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఈ బీదల కోసం పని చేయకపోతే మీరు శక్తి మేరకు ఒంటో శక్తి ఉన్నంత వరకు ఎవరికి చేయకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పోసొప్పో చేసి ఆ బిడ్డలకు అన్నం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, కడుపు నింపే ప్రయత్నం చేస్తారు. కానీ శక్తి దాటినాక ఎవరితోనైనా ఏమైతుంది? ఈరోజు ఆ స్కూల్లో నడపలేనటువంటి పరిస్థితి యాజమాన్యం కలిగింది. 22 నెలల ₹1 ఇవ్వకపోతే 180 కోట్ల రూపాయల బకాయి చెల్లించకపోతే వాళ్ళైనా ఎట్లా నడిపితే పాఠశాల. ముఖ్యమంత్రి అయిన పాపానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేవకుండా చేయాలనా, లేదా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం కావాలనా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ముఖ్యమంత్రి నేనే కాబట్టి ఇక చివరి ముఖ్యమంత్రి కూడా నేనే కావాలని ఆలోచన ఉందా? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని ఈరోజు ఇలా చక్కగా నడుపుతలేదు. 108 దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది.